హాయ్ గైస్, టెక్ న్యూస్ 16కి స్వాగతం. నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో అయితే మనకి వివో T3 అల్ట్రా అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. సో ఇప్పుడైతే మనకి దీని లాంచ్ డేట్ అయితే ఫిక్స్ అయింది. ఈ మొబైల్ మనకి సెప్టెంబర్ 12న అయితే ఇండియాకి అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్తో, అలానే మనకి 6.7 నుంచి 1.5కి AMOLED డిస్ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో దీని ప్రైస్ తెలియాలంటే మనమైతే సెప్టెంబర్ 12 వరకు అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి శాంసంగ్ అయితే One UI 6.1.1 అయితే సౌత్ కొరియాలో అయితే రిలీజ్ చేశారు. సో ఈ అప్డేట్లో చూసుకుంటే మనకి ఏవైతే ఏ ఫీచర్స్ ఉన్నాయో లైక్ చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, అలానే రియల్ టైమ్ కాల్ ట్రాన్స్లేటర్, ఈ ఫీచర్స్ అన్ని కూడా ఈ అప్డేట్లో అయితే తీసుకొచ్చారు. అలానే ఈ అప్డేట్ చూసుకుంటే ఏవైతే Samsung Galaxy S23 సిరీస్, అలానే S24 సిరీస్, వీటితో పాటుగా Samsung Galaxy Z Fold 5 అండ్ Z Flip 5, అలానే Samsung Galaxy Tab 9 సిరీస్కి అయితే ఈ అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. మనం రీసెంట్గా చెప్పుకున్నాం గూగుల్ అయితే ఆస్క్ ఫోటోస్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకురాబోతుందని. ప్రెజెంట్ అయితే ఈ అప్డేట్ అయితే యూఎస్లో అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ న్యూస్ మనకి టెక్నో నుంచి. టెక్నో ఫ్యాంటమ్ ఫోల్డ్ 2 అండ్ ఫ్లిప్ 2 అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతుంది. ఇప్పుడైతే వీటి లైవ్ ఇమేజ్ అయితే మనకైతే లీక్ అయ్యాయి. అలానే వీటి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఫ్లిప్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకి 55,000 నుంచి 60,000 అయితే ఉండొచ్చు. అలానే మనకి ఏదైతే ఫోల్డ్ మొబైల్ ఉందో ఇది మనకి 75,000 నుంచి 80,000 అయితే ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి బ్లూటూత్ 6.0 నుంచి. ఇదైతే మనకి ఈ రోజు అయితే అనౌన్స్ చేశారు. మనకి ఈ బ్లూటూత్ 6.0 వర్షన్లో అయితే చాలా వరకు అయితే అప్డేట్ చేసి తీసుకొస్తున్నారు. మెయిన్గా చెప్పాలంటే ఇందులో ట్రాకింగ్ అయితే చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేసి తీసుకొస్తున్నారు. అలానే ఈ అప్డేట్ మనకి చాలా వరకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గేమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఎందుకంటే ఇందులో లో లైటెన్సీ అయితే ఉండబోతుంది. సో మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు ఒకవేళ TWS ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే మీకైతే లో లైటెన్సీ అయితే ఉంటుంది. సో ఇందువల్ల మీకు సౌండ్ డిలే అయితే ఉండదు. ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి నథింగ్ అయితే ఒక ప్రొడక్ట్ తీసుకురాబోతున్నట్టుగా వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్ అయితే ట్వీట్ చేశారు. మనకి ఈ ప్రొడక్ట్ చూసినట్లయితే ఇది కొంచెం మనకి ఒక ఇయర్ ఫోన్స్ టైప్లో అయితే ఉంది. మోస్ట్లీ మనకి ఇది ఏదైతే నథింగ్ ఇయర్ ఓపెన్ ఉందో ఈ TWS ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.